అనంతపురం నగరంలో ఇద్దరు యువతుల మధ్య జరిగినటువంటి సంభాషణ అనేది ఏకంగా ఒక అమ్మాయి సూసైడ్కు జరిగినటువంటి నేపథ్యం. ముఖ్యంగా స్వాతి మరణానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా ఇక్కడే డిగ్రీ చదువుతూ కూడా అమ్మాయి ఒక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. పెనుగొండకు చెందినటువంటి స్వాతి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మనం 2000 CI శ్రీకాంత్ యాదవ్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడిన ప్రయత్నం? సరే, ఏంటి స్వాతి మరణానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? నిన్నటి దినము ఉదయం 7:30 అంటే 8:30 మధ్యలో అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టుగా మాకు ఫిర్యాదు. అంటే మాకు ఫోన్ కాల్ వచ్చింది, 8 తర్వాత వచ్చింది 100 కాల్. మా కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళారు. అప్పటికే ఆ అమ్మాయి ఇక్కడ సాయినగర్ ఫస్ట్ క్లాస్లోనే బాలాజీ హాస్టల్లో ఊరి వేసుకొని, అంటే ఫ్యాన్కి గడే పెట్టుకొని ఫ్యాన్కి ఊరి వేసుకొని, ఫ్యాన్కి చున్నీతో ఊరి వేసుకొని చనిపోయి వేలాడుతుంది. అది అక్కడ ఉండే, అంటే హాస్టల్లో ఉండే విద్యార్థినులు మరియు ఈ దీపు బ్లడ్ బ్యాంక్లో పనిచేసే, అంటే ఆమెతో పాటు పనిచేసే ఒక ఇద్దరు కొలీగ్స్ వాళ్ళు వచ్చేసి ఆ డోర్ను పగలు కొట్టేసి ఆ అమ్మాయిని కిందికి దించి హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినారు. అప్పటికే అమ్మాయి బ్రాడ్ డెత్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఎందుకు అమ్మాయి మరణించింది అనేది వాళ్ళ ఫాదరు నాగభూషణం గారు ఫిర్యాదు చేశారు. అంటే ఈ పూజారి స్వాతి వాళ్ళ నాన్న పూజారి నాగభూషణం గారు చేస్తే మేము విచారణలో తెలిసింది ఏమంటే, ఈ పూజారి స్వాతి అనే ఆమె డిగ్రీ బీకామ్ 3rd ఇయర్ నలంద కాలేజీలో చదువుతూ పార్ట్ టైం జాబ్గా దీపు బ్లడ్ బ్యాంక్లో MLTగా పనిచేస్తుంది. ఆమెతో పాటు అరుణ్ అనే ఒక అబ్బాయి అండ్ ప్రతిభా భారతి అనే ఒక అమ్మాయి కూడా పనిచేస్తున్నారు. ఇంకా చాలామంది కొలీగ్స్ కూడా పనిచేస్తున్నారు. అందులో ఈ అరుణ్ అనే అబ్బాయి ముందుగా ప్రతిభా భారతి అనే అమ్మాయిని ప్రేమించినాడు. ఆ అమ్మాయితో ప్రేమలో ఉండగానే మరి స్వాతిని కూడా ప్రేమించిన అని చెప్పి ఆ అమ్మాయిని కూడా లోపరుచుకొని, అంటే ప్రేమగా తిరుగుతూ ఇద్దరు ప్రేమించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ కోణంలో బయటికి అమ్మాయి స్వాతి అనే అమ్మాయి అన్నా చెల్లెలే అని చెప్పేసి చెప్తూ ఉండేదని ఈ అమ్మాయి ఎవరు ప్రతిభ అనే అమ్మాయి చెప్పింది. ప్రతిభ అనే అమ్మాయి అని అమ్మాయి వదినే అంటుందంట. నువ్వు వదినే అంటూ అన్న అంటూ ఇట్లా మోసం చేసినావని ఒకసారి అమ్మాయికి ఆదివారం రోజున వీళ్ళ మధ్యన ఉన్న ప్రేమ విషయం కొద్దిగా తెలిసి ప్రతిభ అనే అమ్మాయి చేసింది, స్వాతి అనే అమ్మాయికి ఫోన్ చేసింది ఆదివారం. రేపు నువ్వు వస్తావు కదా ల్యాబ్కి, ఏదో మీ మధ్యన ఉండే సంబంధం ఏదో తేల్చేస్తాము, ఇది అన్నా చెల్లెలు పొందామా లేకపోతే మీ మధ్యన ఇప్పుడు నేను ప్రేమించేవాడిని నువ్వు మరీ ప్రేమిస్తావు, నువ్వు ఇది పద్ధతిగా తప్పు అని చెప్పేసి ఆ అమ్మాయికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే తర్వాత ఆ అమ్మాయి కొద్దిగా భయపడుతుంది. మరి నేను సోమవారం రోజు ఉదయం నిన్న 6:30 7 గంటలకు మొత్తం 7:20 కూడా ఫోన్ కాల్ చేసింది అమ్మాయి, ఎవరు ప్రతిభా భారతి అనే అమ్మాయి చేసి ఇదే విషయమే అడిగింది. మరి ఇంకా ఈ అమ్మాయి ఎక్కడ, ఇంకా డ్యూటీకి అమ్మాయి 9 o'clock డ్యూటీకి వెళ్ళాలి ఆమె టైమింగ్స్ ప్రకారంగా. ఎక్కడ డ్యూటీకి పోతే ఈ విషయం కట్టబడుతుందని మరి భయపడినట్టుగా వాళ్ళ వచ్చిన ఫిర్యాదు కంప్లైంట్ మేరకు భయపడి అమ్మాయి ఆత్మహత్య సూసైడ్ చేసుకున్నట్టుగా మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళిద్దరి మీద కేసు రిజిస్టర్ చేసినాం. వాళ్ళిద్దరిని కూడా రిమాండ్ చేసినాం, ఇద్దరిని. ఈరోజు వాళ్ళు సబ్ జైల్లో ఉన్నారు ప్రజెంట్. సరే, ఒకటి అక్కడ జరుగుతున్నది ఒకటి అంటే, ఆ అమ్మాయి ఏకంగా మా మధ్య లవ్కి సంబంధించి నువ్వు అడ్డుగా ఉన్నావు, నువ్వు చనిపోతేనే మేము ప్రశాంతంగా ఉండగలం అన్నట్టుగా ఆ అమ్మాయి చాలా పరుష పదజాలం వాడడం వల్లనే అమ్మాయి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది అనేది ఒకటి. దీని మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది? అంటే ఇప్పుడు మాకు వాయిస్ రికార్డ్స్ అనేది లేవు, కానీ బట్ ఆ అమ్మాయి అలా అనిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేశారు. కాబట్టి ఆ ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేసి చట్టప్రకారంగా చర్య తీసుకున్నాం. అందులో అయితే అమ్మాయి కాల్స్ ఉన్నాయి, కొంచెం మెసేజెస్ ఉన్నాయి. నువ్వు వదినే అంటూ నువ్వు నా అరుణ్ నువ్వు ప్రేమిస్తుండవు, నువ్వు ఎందుకు ఇలా చేస్తుండవు, నీ ల్యాబ్కి వస్తే మీ సంగతి తెలుసుకుందాము, ఏదో మీ మధ్యన సంబంధం అని చెప్పి మెసేజ్ అయితే కొంచెం మెసేజెస్ ఉన్నాయి. ఆ మెసేజెస్ మేరకు వాళ్ళ మధ్యన కన్వర్జేషన్ జరిగిందా లేదనేది మనకు ఆడియో అయితే లేదు. ఆడియో ఉంటే మనం చెప్పగలం. అట్లా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఏం సెక్షన్ వస్తుందో ఆ సెక్షన్ మేరకు కేసు రిజిస్టర్ చేసి మేము రిమాండ్ తరలించినాం. సరే, అరుణ్ ఎక్కడ సార్? స్వస్థలం ఎక్కడ? ఇతను ఏం చేస్తూ ఉంటాడు ఇక్కడ? ఈ అరుణ్ అబ్బాయి కూడా దీపు బ్లడ్ బ్యాంక్లో కూడా MLTగా పనిచేస్తున్నాడు. ఈ స్వాతి అమ్మాయితో పాటే ఒకే దాంట్లో పనిచేస్తున్నారు. ఈ అబ్బాయి గుత్తి దగ్గర ధర్మాపురం అని తెలిసింది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. అంటే ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏమైనా గతంలో ఇటువంటి ఏమైనా ఉన్నాయా? ఏదైనా మీ ఎంక్వైరీలు ఏమైనా తెలియదు?
మా ఎంక్వైరీలో ప్రత్యేకించి అంటే ఏం తెలియదు గతం గురించి. ఈ అబ్బాయి ఇలాగ ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని ప్రేమించి ఈ అమ్మాయిని ప్రేమించడం అనేది మోసం చేసేయడం అనేది తప్పు. ఫస్ట్ ఒక అమ్మాయితో లవ్లో ఉన్నాడు. మరి ఇంకో అమ్మాయిని కూడా అదే ల్యాబ్లోనే ఉంటూ ఇంకో అమ్మాయిని ప్రేమాయణం నడపడం అనేది తప్పు అవుతుంది. చీటింగ్ చేసినట్టు అవుతుంది. దాని మీదకనే మేము కేసు రిజిస్టర్ చేసినాం. దాని మీద చర్యలు తీసుకొని ఒక అమ్మాయికి మరణానికి వీళ్ళు కారణమైనారు కాబట్టి వాళ్ళిద్దరిని రిమాండ్కి తరలించడం జరిగింది. ఇది మొత్తం మీద అయితే మాత్రం అనంతపూర్లో స్వాతి మరణానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో ఆ యువతుల మధ్య జరిగినటువంటి సంభాషణ మాకు ఎందుకంటే ఉన్నటువంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ముఖ్యంగా అక్కడ చాట్ చేసినటువంటి అంశాలు కూడా మేము పరిగణనలోకి తీసుకొని ముఖ్యంగా అక్కడ జరిగింది ఏదైతే తల్లిదండ్రులు స్వాతి తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసి అతను వాళ్ళని రిమాండ్ కూడా పంపాం. కాకపోతే మాత్రం వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ప్రధాన కారణంగా మాకు కనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో స్వాతి ఒక వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణమైంది కాబట్టి వారిని రిమాండ్ అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసి రిమాండ్కి పంపిన నేపథ్యం. ఎందుకంటే ఆ ప్రాణం పోవడం అనేది కరెక్ట్ కాదు అంటూ 2 టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్ చల్లకనాయుడు RTV తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.